హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జేఎన్టీయూ స్ట్రీట్ షాప్స్ మీద ఒక లుక్ వేసేసి వద్దాం రండి. జేఎన్టీయూ స్ట్రీట్ షాప్స్ అన్నీ కవర్ చేసేసానండి ఈ వీడియోలో. ఇదైతే నా ఫేవరెట్ షోరూమ్ అనమాట. వనితా టీవీలో మిస్ అవ్వకుండా చూస్తాను ఇది. ఇక్కడైతే చాలా 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 పెరిగిపోయిందండి జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ అయితే. స్టార్టింగ్ విత్ నేనైతే పర్మిషన్స్ తీసుకునే వీడియో షూట్ చేశాను అనమాట. స్టార్టింగ్ విత్ 1 గ్రామ్ గోల్డ్ షాప్తో స్టార్ట్ చేశానండి. అసలు ఈ షాప్లో అయితే డిఫరెంట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, హారాలు ఉన్నాయి, పెద్ద పెద్ద బుట్టలు చాలా బాగున్నాయి. సింపుల్గా ఉండే ఇయర్ రింగ్స్ నుంచి హెవీగా ఉండే ఇయర్ రింగ్స్ కానీ, హారాలు కానీ, చాకర్స్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట ఈ షాప్లో. చాలా బాగున్నాయి. స్టార్టింగ్ ప్రైస్ ఇయర్ రింగ్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 35 రూపీస్ నుంచి అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ. బ్లాక్ మెటల్ ఉంది, పర్ల్స్ ఉన్నాయి, పర్ల్స్తో ఉన్నాయి, అంటే బ్లాక్ మెటల్ బ్యాంగిల్స్ కానీ, పర్ల్స్ బ్యాంగిల్స్ కానీ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. ఈ బుట్టలు ముత్యాలు ఉన్నాయి కదా, చిన్న సైజులో ఉన్న బుట్టలు అయితే 350 అంట. బాగా పెద్ద బుట్ట ఉంది కదండి, అదైతే 850 అంట. చాందీ బాలిస్ ఏమో 550 అనేసి చెప్పారు. చాలా బాగున్నాయి. ఇక్కడ ఏంటి అని అంటే డాల్స్, దాని కింద కాళ్ళు ఒక్కటే హ్యాంగ్ అవుతాయి అన్నమాట. డాల్స్ ఏమో పైన డాన్సింగ్ డాల్ ఉంటుంది, కాళ్ళేమో కింద హ్యాంగ్ అవుతుంది. అదైతే చాలా బాగుంది. అలా రకరకాల జుమ్కీస్ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగుంది. ఈ షాప్ ఎక్కడుంది అంటే మైన్వార్ ఆపోజిట్లో ఉందండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీరు అటు వెళ్ళినప్పుడు ఒక్క లుక్ వేయండి మీరు కూడా ఈ షాప్ మీద. డిఫరెంట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అన్నమాట. అంటే గ్రీన్ కలర్ స్టోన్స్ కూడా కొంచెం న్యాచురల్గానే అనిపించింది నాకు ఇక్కడ. ఈ గ్రీన్ కలర్ స్టోన్స్ అవన్నీ అయితే 150 రూపీస్ అనేసి అన్నారు. ఇదే నేను చెప్పాను, 850 రూపీస్ బుట్టల జత అనమాట. ఇది చాలా బాగుంది, కానీ చాలా పెద్ద బుట్టలు. ముఖం అయితే ఎవరిది పెద్దగా ఉంటుందో, ఎవరైతే పెద్ద బుట్టలు ఇష్టపడతారో వాళ్ళు కొనుక్కుంటే ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇవేమో హారాలండి. అసలు గోల్డ్కి ధీటుగా ఉన్నాయన్నమాట ఇవి. నిజం చెప్పాలంటే వాళ్ళు కవర్స్ బుట్టలు అయితే బయట అలా పెట్టేశారు, కానీ హారాలు గాజులు ఇవైతే కవర్స్లో నుంచి బయటకు తీయలేదు, మట్టి పట్టేస్తాయి అని చెప్పేసి. సో ఇలాగే నేను కూడా తీసేసాను. ఇంకా చాకర్స్, పర్ల్స్ చాకర్స్ కూడా ఉన్నాయి చూసారా. ఇది 250 చెప్పారండి. గోల్డ్లో కూడా ఇలాంటివి వస్తున్నాయి కదా ఇప్పుడు, అందుకే పర్టికులర్గా చెప్తున్నాను అనమాట మీకు. పర్ల్స్ చాకర్స్ యాక్చువల్గా గోల్డ్లో నేను చూసింది ఒకటే ఒక లాకెట్ చూశాను, కానేమో చిన్న లాకెట్స్ దీనికి 4 వచ్చాయి చాకర్స్కి. ఈ బ్లాక్ బీట్స్ ఉన్నాయి కదా, అవేమో బీట్స్ కాదు, పూసలు కాదు, క్రిస్టల్స్ అన్నమాట. అది కూడా చాలా బాగుంది. బ్లాక్ బీట్స్ ఉన్నాయి, మళ్ళీ ముత్యాల చాకర్సే కాకుండా క్రిస్టల్ చాకర్స్ కూడా ఉన్నాయి. నా ఎదురుగుండానే ఒక అమ్మాయి తీసుకుందనమాట. 1250 అనమాట అది. ఆ అమ్మాయి రెడ్ కలర్ క్రిస్టల్ చాకర్స్ తీసుకుంది. ఇవన్నీ పెద్ద పెద్ద హారాలు అనమాట. ఇందులో రామ్ పరివార్ హారం ఉంది, మ్యాంగో హారము, ఇంకా చాందీ బాలిస్ హారం ఉంది. చూసారు కదా, చాందిని బాలిస్ హారం. ఇలా రకరకాల హారాలు ఉన్నాయి. మనము బార్గెన్ చేసేదాన్ని బట్టి వాళ్ళు కూడా ఒక్కొక్క రేట్ చెప్తున్నారండి హారాలకైతే. స్టార్టింగ్ హారం అయితే 1250 నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ హారాలన్నీ, ఇంక్లూడింగ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవేమో బ్యాంగిల్స్. అసలు బ్యాంగిల్స్ అయితే నాకు ఎంత నచ్చినాయో, గోల్డ్లో కూడా ఇలాగే ఉంటాయి కదా అని అనిపించింది. ఇలాంటి బ్యాంగిల్స్ అయితే, ఈ బ్యాంగిల్స్ 4 కంపల్సరిగా తీసుకోవాలి, సెట్ అనమాట. అది 2 ఇవ్వరు. ఇవన్నీ నార్మల్ బ్యాంగిల్స్, రాళ్ళ గాజులు కాదు. ఈ రాళ్ళ గాజులు కూడా ఉన్నాయి ఇక్కడ. అసలు రాళ్ళ గాజులు అయితే ఎంత ముద్దుగా ఉన్నాయంటే అంత ముద్దుగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. 24 నుంచి 28 వరకు ఉన్నాయండి సైజెస్ కూడా. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్లోనే ఇందాక చెప్పినట్టుగా బ్లాక్ మెటల్, వైట్ మెటల్, పర్ల్స్ అసలు చాలా బాగున్నాయి. కాకపోతే కంపల్సరిగా ఆ ప్యాకెట్లో ఎన్ని అయితే ఉన్నాయో అన్ని గాజులు తీసుకోవాలంట, విడిగా అయితే ఇవ్వరు. ఈ ప్యాకెట్స్లో 4 ఉన్నాయి. సో ఆ 4 మనం తీసుకోవాల్సిందే. చాలా బాగున్నాయి చూసారా డిజైన్స్ అయితే. నాకైతే కెంపులు, పచ్చలు ఇదే గుర్తొచ్చింది. కళ్యాణ్ జ్యువెలర్స్లో ఏవైతే చూస్తూ ఉంటానో
అవే కొంచెం నాకు ఇలా చూస్తూ ఉంటే ఇలా గుర్తొస్తూ ఉంది. వీడియో నేను ఎడిట్ చేసేటప్పుడు కూడా నేను అదే ఆలోచించుకున్నాను. బాగున్నాయి. యాక్చువల్గా గోల్డ్ నుంచే కదా వస్తాయి, గోల్డ్ కూడా డిజైన్స్. అలా అని నేను అనుకున్నాను అనమాట. ఇవన్నీ బ్యాంగిల్ సెట్స్ అండి, చాలా బాగున్నాయి. ఇదేమో పర్ల్స్ బ్యాంగిల్స్, కంపల్సరిగా సెట్ తీసుకోవాలి ఇలాగా. చాలా బాగున్నాయి, చాలా మంచిగా అనిపించింది నాకైతే. బ్లాక్ మెటల్ బ్యాంగిల్స్ ఇవేమో. ఇవి యాక్చువల్గా ఇయర్ రింగ్స్కి 6 months గ్యారంటీ, కానీ బ్యాంగిల్స్కి గ్యారంటీ ఏమి ఇవ్వరంట. గ్యారంటీ కార్డ్ రాసిస్తారంట వాళ్ళు. అది 6 monthsలో ఏమన్నా ప్రాబ్లం అయినా, కలర్ షేడ్ అయినా ఇక్కడికి తీసుకొని రావచ్చంట. కానీ బ్యాంగిల్స్కి అయితే ఏమి ఇవ్వట్లేదు. బ్యాంగిల్స్ ఏదైనా కానీ 150 రూపీస్ అండి. ఈ 4 బ్యాంగిల్స్ సెట్ చూపించాను కదా, అదైతే 150 రూపీస్. ఇవి బ్లాక్ మెటల్ బ్యాంగిల్స్ అయితే 200. మిగతావన్నీ కూడా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి అన్నమాట. ఇందులో గాజులు ఉన్నాయి, అలా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలి అని అంటే ఒక్కసారి ట్రై చేయండి. ఇవేమో డైలీ వేర్, స్కూల్కి వెళ్ళినా, కాలేజెస్కి వెళ్ళినా పిల్లలు పెట్టుకోవడానికి, పెద్దోళ్ళేమో ఆఫీస్కి వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి ఇయర్ రింగ్స్ అనమాట. ఈ ఇయర్ రింగ్స్ అయితే 35 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. బ్లాక్ మెటల్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇక్కడ. అసలు నాకు ఎంత నచ్చాయో అవి అయితే, చాలా బాగున్నాయి. డిఫరెంట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అన్నమాట. బాగున్నాయి ఇవి కూడా. కాకపోతే కొంచెం మట్టి పట్టినట్టుంది. చెప్పాను కదా, రోడ్ మీదకే ఉంది కాబట్టి షాపు కొంచెం మట్టి పట్టేసినట్టున్నాయి. నీట్గా వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తున్నారులేండి. అద్దాలతో కూడా ఉన్నాయి, చూశారు కదా ఇయర్ రింగ్స్. అసలు ఈ రోజుల్లో ఎన్ని రకాలు వస్తున్నాయో గోల్డ్కి ధీటుగా. చాలా రకరకాల ఆభరణాలన్నీ వస్తున్నాయి, నాట్ ఓన్లీ ఇయర్ రింగ్స్. బ్లాక్ మెటల్ ఇయర్ రింగ్స్ అంటే సూపర్ అదుర్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి. నేనైతే ఒక బ్యాంగిల్ సెట్ తీసుకున్నానండి, ఇందులోదే 150 రూపీస్. దానికైతే గ్యారంటీ ఏమీ ఇవ్వలేదు ఆయన, 150 రూపీస్ తీసుకున్నారు. ఇదేమో మన ఆర్నమెంట్ షాప్ అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత నేను వెళ్ళాను, ఖాళీగా ఉంది అని చెప్పేసి. ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. నాకు వీడియో తీసుకోవడానికి చాలా టైం పట్టింది. ఇవి దీని పక్కనే స్క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, అసలు ఎంత బాగున్నాయో ఇవైతే. వాషింగ్ మెషిన్లో వేసినా కానీ పోకుండా ఉండడానికి నేను క్రేప్లో తీసుకున్నాను అనమాట. ఇవి 100 రూపీస్. ఆఫీసులకి వెళ్తూ ఉంటాం కదా, ఇంకా 100 రూపీస్ పడింది అనమాట. ఇది చాలా బాగుంది. పాపం ఆయన చెప్తున్నారు, మన్యవారు ఆపోజిట్లో ఉంటుందని చెప్పండి మేడం అని చెప్పేసి వాళ్ళ షాపు. ఈ రెండు పక్కనే ఉంటాయండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా వెళ్ళి తీసుకోండి. ఇక్కడ టీషర్ట్స్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి, స్క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఇంకా చాలా రకరకాలు ఉన్నాయి. లేటెస్ట్గా వచ్చిన ప్యాంట్లు ఉన్నాయంట, చాలా చూపించారు ఆయన. కానీ ఇంకా అవేమీ నేను యాడ్ చేయలేదు. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి. నేనైతే ఈ బ్లాక్ కలర్ది తీసుకున్నాను. క్రేప్ వాషింగ్ మిషన్లో వేసినా కానీ ఖరాబ్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి 100 రూపీస్ పడిందనమాట. ఇది 100 రూపీస్. దాని తర్వాత లేస్, అసలు నాకు ఇదంటే చాలా ఇష్టం అండి. నాకు యాక్చువల్గా నేను ఎంబ్రాయిడరీ చేస్తూ ఉంటాను అనమాట. నాకు చాలా నచ్చాయి రోడ్డు మీద చూస్తే. ఆయన్ని అడిగాను, తీసుకోండి మేడం అనేసి అన్నారు. అందుకని మొత్తం చూపిస్తున్నాను మీకు. ఇవైతే మనం చీరలకి టాజల్స్ అంటున్నాం కదా, ఇప్పుడు అలాగ వేసుకోవడానికి పనిచేస్తాయి. డ్రెస్సెస్కి వెనకాల నెక్కి టాజల్స్ లాగా పనిచేస్తాయి. చీరలు కొంగులకి పనిచేస్తాయి. ప్లస్ ఇవైతే మనకి క్రాప్ టాప్స్ ఉంటాయి కదా, క్రాప్ టాప్స్కి సైడ్స్లో హ్యాంగింగ్స్ ఇస్తారు కదా, అలా హ్యాంగింగ్స్కి ఇచ్చినప్పుడు టాజల్స్, ఆ హ్యాంగింగ్ టాజల్స్కి అయితే చాలా బాగుంటాయి క్రాప్ టాప్స్కి. ఇక్కడ డిఫరెంట్ టాజల్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. లేసులు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మీటర్ వైజెస్ ఉన్నాయి, మనకు కావాలంటే పీసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. టాజల్స్ అయితే స్టార్టింగ్ 150 రూపీస్ అండి. సిల్క్ థ్రెడ్ టాజల్స్ ఉన్నాయి. సిల్క్ థ్రెడ్లోనే మువ్వలతో కూడా టాజల్స్ ఉన్నాయి.
రెడ్ కలర్ది అయితే 15 రూపీస్ అంట మీటరు, ఇది 20 రూపీస్ అంట గ్రీన్ కలర్ది బాగాలేదని చెప్పేసి ఇంకా అక్కడ పెట్టేశాను నేను. రెడ్ కలర్దే కొంచెం అందంగా ఉంది. ఇంకొకటి చూపించారు ఈయన, అదేంటి అంటే చాలా బాగుంది, పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఇవి చూసారు కదా సిల్క్ థ్రెడ్ ఎంత బాగున్నాయో, సిల్క్ థ్రెడ్వి, ఇవి సిల్క్ థ్రెడ్ విత్ పూసలు అనమాట, చాలా బాగున్నాయి. పిల్లలకి వేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఇవి డిఫరెంట్ వచ్చేసాయండి ఇప్పుడు, రకరకాల టాజల్స్ వచ్చేసాయి. ఇదే కావాలి అదే వేసుకోవాలనేది ఏం లేదు, మన ఆప్షన్స్, మన ఇష్టం. డబ్బులు ఉండాలి కానీ ఏమన్నా చేసుకోవచ్చు ఈ రోజుల్లో. ఫ్యాన్ ఇది చూసారు కదా రకరకాలు ఉన్నాయి. ఇది చూడండి, ఇది అసలు ఎంత బాగుందో, పిల్లలకి కనుక ఇది పెట్టి డ్రెస్ కుట్టిపిస్తే అద్దరిపోతుంది అసలు, హ్యాండ్స్కి కానీ చాలా బాగుంటుంది అది. అసలు ఎంత పెద్దదైపోయిందండి జేఎన్టీయూ స్ట్రీట్ అయితే. నేను వెళ్ళి చాలా ఇయర్స్ అయింది, ఆల్మోస్ట్ నేను రిలయన్స్లో చేసినప్పుడే అక్కడికి వెళ్ళాను అనమాట, 10 years బ్యాక్. అసలు ఈ షాప్స్ అయితే ఏమీ లేవు. ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ చూపించాను కదా, అలాంటివి కూడా ఏమీ లేవు యాక్చువల్గా అయితే అప్పట్లో. తర్వాత చాలా షాప్స్ వచ్చేసాయి. కేఎల్ఎం ఉంది, బజాజ్ ఎలక్ట్రానిక్స్ చూపించాను కదా, మల్బార్, ఖజానా, ఉమెన్స్ వరల్డ్ అన్నీ ఈ స్ట్రీట్లోనే ఉన్నాయి అసలు. కానీ ఇక్కడ ఒకటి మైనస్ ఏంటి అని అంటే ఫ్యాన్సీ స్టిక్కర్స్ లేవన్నమాట. మనం ఏమన్నా అకేషనల్గా పెట్టుకోవడానికి ఆ స్టిక్కర్స్ లేవంట. నేను చాలా షాప్స్లో అడిగాను, అవి పెట్టట్లేదమ్మా, అవి అయితే కొంచెం జనాలు ఎక్కువ గుమిగూడిపోతారు కాబట్టి పెట్టట్లేదు అని చెప్పేసి అన్నారనమాట. ఈ టాప్స్ ఏంటి అని అంటే ప్యూర్ కాటన్ అండి. 2 తీసుకుంటే ఎక్సెల్ సైజ్ వరకు ఉన్నాయి, 2 తీసుకుంటే 600 రూపీస్. డిఫరెంట్ కలర్స్ తీసుకోవచ్చు, మన ఇష్టం, మన చాయిస్ అనమాట. 2 తీసుకుంటే 600, ప్యూర్ కాటన్, వాళ్ళే స్టిచ్ చేస్తారంట. ఈ ఫీమేల్ ఏమో ఇక్కడ వచ్చి అమ్ముతారంట. చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా, అసలు ఎంత బాగున్నాయి కాటన్ టాప్స్ అయితే. ఇక్కడైతే ఒక అబ్బాయి నా మీద చాలా సీరియస్ అయ్యాడండి. ఇక్కడ ఏంటి అని అంటే సిల్వర్ క్లిప్స్ అనమాట, నాకు చాలా నచ్చాయి. చాలా చిన్న క్లిప్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో. నేను నా జుట్టు చిన్నది కాబట్టి నేను చిన్న ప్లక్కర్స్ తీసుకున్నాను అనమాట. స్టీల్ కలర్లో ఉన్నాయి. చిన్నవైతే 20 రూపీస్, పెద్దదైతే 40 రూపీస్. ఆంటీ ఫొటోస్ నక్కో అంటున్నాడు ఆ పిల్లోడు అందుకే అది పర్టికులర్గా కట్ చేసేసాను అక్కడ. దీని పక్కన జూట్ బ్యాగ్స్ ఉన్నాయి. లంచ్కి ఇప్పుడు మళ్ళీ ఆఫీసులు స్టార్ట్ అయితే లంచ్ బ్యాగ్ లేదు నాకు. నేను లంచ్ బ్యాగ్ కూడా వాషింగ్ మెషిన్లో వేసేస్తే అది అస్తమాట ఖరాబ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు జూట్ బ్యాగ్స్ తీసుకుంటూనే ఉంటాను. ఈసారి దాని మీద ఫుడ్కి రిలేటెడ్ కోట్స్ ఏమీ ఉండకుండా చూసి బొమ్మలు ఉండేదే తీసుకున్నాను అనమాట పర్టికులర్గా. ఎందుకంటే నువ్వు తినడానికి వస్తున్నావు ఆఫీస్కి అని అడుగుతారు నేను ఆఫీస్లో, అందుకని చెప్పి అది తీసుకోకుండా బొమ్మలు తీసుకున్నాను ఇక్కడ. కానీ 90 రూపీస్కి ఇచ్చారండి, 120 చెప్పారు లంచ్ బ్యాగ్. 90 రూపీస్కి ఇచ్చాడు ఆ అబ్బాయి నాకు. నేనైతే ఇవే తీసుకున్నాను, ఇంకేమీ తీసుకోలేదు. యాక్చువల్గా నాకు ఫ్లవర్ వాజ్లు అవి కూడా తీసుకోవాలని ఉంది, కానీ ఓన్లీ ఆకులు ఉన్నది తీసుకోవాలని ఉంది నాకు. కానీ ఆకులు ఉన్నది పర్టికులర్గా అబ్బాయి దగ్గర లేదు కాబట్టి ఇంకా నేను తీసుకోలేదు. చెప్పాను కదా చాలా ఎదిగింది ఈ స్ట్రీట్ అని. కేఎల్ఎం, ఇంకా వుడ్లాండ్స్, చాలా షోరూమ్స్ వచ్చేసాయి. ఉమెన్స్ వరల్డ్ అని రకరకాల షోరూమ్స్ వచ్చేసాయి. అసలు నేనైతే విఘ్నేశ్వర సిల్క్స్కి కూడా వెళ్దామని అనుకున్నాను, కానీ మళ్ళీ నాకు అందులో చాలామంది ఉన్నారు, పక్కన కొత్తగా ఓపెన్ చేశారంట, ఇంకెందుకులే అని వెళ్ళలేదు. అసలు జనానికి భయం కూడా లేదండి, మాస్కులు కూడా వేసుకోవడం మానేశారు. మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా. కానీ ఇదే లేన్లో ఖజానా, మల్బార్ ఉంది, ఖజానా ఉంది, అన్నీ ఉన్నాయి. చెప్పాను కదా నేను ఫ్లవర్ వాజులు కొందామనేసి అనుకున్నానని, కానీ నాకు కుదరలేదు అన్ఫార్చునేట్గా. ఆంటీ ఇది బాగుంది, ఆంటీ అది బాగుంది, తీసుకోండి అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి చెప్తుందనమాట నాకు. నా కళ్ళెదురుగుండానే అసలు బంతిపూల దండ ఇద్దరేమో ఒక 120 పెట్టి తీసుకున్నారు ఒక్కొక్క లైను. ఒక ఆమెమో 50 రూపీస్కి అడిగితే ఇచ్చేసాడండి. అంత మోసం జరుగుతుందా అనుకుంటున్నాను నేను. ఇంకా ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి దీంతో. ఇంకా చీకటి అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.